గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో రీసెంట్లీ నేను 2 days బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోలో ఆన్సర్ కీ గురించి చెప్పిన. సో ఈవెంట్స్ గురించి కూడా చెప్పిన. ఈవెంట్స్ గురించి ఏం చెప్పిన అంటే చెప్పలేము ఈవెంట్స్ ఎప్పుడు ఏ టైంలో పెట్టేది తెలియదు అని. 2021 May 18 ఓకేనా, ఫస్ట్ డే ఫస్ట్ ఈవెంట్ నేను కూడా పోయినా. బట్ డిస్క్వాలిఫై అయినా, నేను ఈవెంట్స్లో క్వాలిఫై కాలేదు. సో ఫెయిల్ అయినా కాబట్టి చెప్తున్నా. అందరూ అంటే క్వాలిఫై అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళే చెప్పాలని రూల్ ఏం లేదు కదా. సో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. సో మేబీ కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, అంటే ఫస్ట్ టైం ఎస్ఎస్సిజిడి అప్లై చేసేవాళ్ళు. సో వాళ్ళు కామెంట్స్ పెట్టిర్రు మన ప్రీవియస్ వీడియోలో, అన్న రన్నింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అవన్నీ. సో సింపుల్, అది ఎట్లా అంటే రన్నింగ్ May 18, 2022 నేను పోయినా. నాది అప్పుడే ఫస్ట్ టైం ఎస్ఎస్సిజిడి అప్లై చేసింది. ఎప్పుడు పెట్టింది తెలుసా? సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం ప్రాసెస్ లేట్ అయింది. ఎవరికైతే ఫస్ట్ డే ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా ఫస్ట్ డే ఎవరికి వస్తుందో చాలా లేట్ అవుతుంది ఫస్ట్ డే ప్రాసెస్. సో కొత్త కాబట్టి వాళ్ళు కూడా అన్నీ చూసి లేట్ చేస్తారు, మెల్లమెల్ల చేస్తారు. సెకండ్ డే నుంచి మళ్ళీ తొందరగానే అయిపోతుంది. సో మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 12కి పెట్టిరు. కావాలంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళని నాకు అనుకోరు, ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు డ్యూటీ చేస్తారు వాళ్ళు. 2022 మేలో ఈవెంట్స్ ఫస్ట్ డే May 18 రోజు ఎప్పుడు పెట్టిండు, 12కి పెట్టిండు హకీంపేట్లో. సో అప్పుడు 250 మెంబర్స్ 270 మెంబర్స్ ఏమో వస్తే అందరికి ఒకటేసారి పెట్టిండు రన్నింగ్. ఎందుకంటే బ్యాచెస్ పెట్టి మళ్ళీ 50 మెంబర్స్ని పెట్టి అంత టైం లేదు అక్కడ. అప్పుడు ఏం చేసిండంటే మొత్తం 270 మెంబర్స్ ఏమో 300 చేంజ్ అయితే కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. సో 250 మెంబర్స్కు ఏమో ఒకటేసారి పెట్టిండు రన్నింగ్. చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు అప్పటి వరకు, ఏం తినకుండా ఏం తాగకుండా. సో 12 వరకు ఉండడం అంటే ఎప్పుడో మార్నింగ్ 3కి 4కి వచ్చి ఆడ గేట్ ముందర కూర్చున్న వాళ్ళు. ఈవెంట్స్ అనేవి అట్లా ఏ టైంలో జరిగేది తెలియదు. ఇప్పుడు మీలో కూడా ఈ వీడియో చూసే ఒక్కరో ఇద్దరో 10 మంది ఎంతమంది చూస్తారో మీకే ఫస్ట్ డే రావచ్చు కదా. సో మీకు కూడా అలానే పెట్టచ్చు కదా. అందుకోసమనే ప్రాక్టీస్ గట్టిగా చేయాలి. అంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. ఒక బ్రో కమెంట్ చేసిండు, బ్రో ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయి బ్రో అని. చేస్తా బ్రదర్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. లాస్ట్ టైం నేను డిస్క్వాలిఫై అయినా, అండ్ మొన్న ఎస్ఐపిసి కూడా నాది పోయింది మెరిట్లో. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా నేను రాసిన. ఇవి కీ కోసం వెయిట్ చేస్తున్నా. సో కీ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేబీ క్వాలిఫై అయితే మాత్రం రన్నింగ్ మీద కంపల్సరీ ఫోకస్ చేస్తాను. నేను విలేజ్లో ఉన్నా. వన్స్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళాల్సిందే నేను కూడా. సో ప్రాక్టీస్ చేస్తాను నేను కూడా, ఓకేనా. నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ చేయి బ్రో అంటే చేస్తా, కంపల్సరీ చేస్తా. బట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి కొంత కంటెంట్ ఇస్తేనే కదా ఈ ఛానల్ నుంచి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంది, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా ఈ 2024లో ఎస్ఎస్సిజిడి అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ రన్నింగ్ వచ్చేసి సో హైదరాబాద్లోనే ఉంటుందని కూడా అడుగుతారు కొంతమంది. హైదరాబాద్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఏపీ వాళ్ళకి కొంతమందికి హైదరాబాద్లో కూడా ఉంటుంది. మనకైతే తెలంగాణ మోస్ట్ 99% హైదరాబాద్ ఫిక్స్ ఈవెంట్స్. చంద్రాయన్గుట్ట, హకీంపేట, సో ఇట్లా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అండ్ రన్నింగ్ వచ్చేసి 5 km ఇప్పటి నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేసుకోరు కంపల్సరీ. 2021 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్, ఇప్పుడు నడిచేది 23 నోటిఫికేషన్. సో ఆ లాస్ట్ 2 నోటిఫికేషన్స్లో కరెక్ట్ మేలో పెట్టిండు, ఎండలో పెడతారు రన్నింగ్. ఇప్పుడు కూడా మేలోనే పెడతారు. సో ఓకేనా. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ 7కి 8కి పెడితే కొంచెం పర్లేదు. బట్ 9-10 అయిందంటే ఎండ వస్తుంది. అందుకోసమే గట్టిగా ప్రాక్టీస్ చేసుకోరు. మీకు 12కి కాదు 1కి పెట్టినా కానీ కొట్టేటట్టు ప్రాక్టీస్ చేసుకుంటేనే కొడతారు. సో అక్కడ అట్లుంటుంది. మనకు 2.5 km పోవాలి, 2.5 km రావాలి. సో కొన్ని గ్రౌండ్స్లో అట్లుంటుంది, కొన్ని గ్రౌండ్స్లో ఏమో కొంచెం వేరు ఉంటుంది. అది ఎట్లా పెట్టినా 5 km కొట్టాల్సిందే టైమింగ్స్లో. అంతే. నా పీఈటీ ఎక్స్పీరియన్స్ అయితే అట్లుంటుంది. వన్స్ పీఈటీ మీరు క్వాలిఫై అయ్యారంటే ఇక మెడికల్ తర్వాత చూసుకోవచ్చు. సో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే ఇప్పటి నుంచి అలా చూసుకోరు. కానీ చిన్న ఏమున్నా ఉంటే వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక 45 days 60 days గ్యాప్ ఉంటుంది మెడికల్కి, అప్పుడు మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోరు. అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను ఈ ఛానల్లో పెడతా కోర్స్. సో మీకు యూజ్ అయితే చూడండి, సో నచ్చకపోతే చూడకండి, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్.